పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మీకు అసలు కోడింగ్ రాకపోయినా, ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇప్పుడు బూమింగ్ లో ఉన్న కోర్సెస్ సజెస్ట్ చేసి మీకు పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇస్తారు. KPHP లోని మన వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. For every 20 students, we have one lab coordinator. ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కూర్చోబెట్టి డౌట్ క్లియరెన్స్ సెషన్స్ చాలా బాగుంటాయి. Every Saturday we conduct a test. ఇది కాకుండా monthly or like bi-weekly we conduct mock interviews also. మాకు అల్టిమేట్గా మా గోల్ ఏంటంటే స్టూడెంట్ జాబ్ రావాలి. Join VCube for better future. నేను యాంకర్ ప్రత్యూష. ఐటీలో మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్లో చూస్తే వందల్లో ఇన్స్టిట్యూట్స్. ఎక్కడ జాయిన్ అవ్వాలి? ఎక్కడ జాయిన్ అయితే మీ కెరీర్ బాగుంటుందో అర్థం అవ్వట్లేదా? మీకోసమే ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ తీసుకొచ్చేసాను. అదే KPHP లోని మన వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మీకు అసలు కోడింగ్ రాకపోయినా, ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఇప్పుడు బూమింగ్ లో ఉన్న కోర్సెస్ సజెస్ట్ చేసి మీకు పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఎవ్రీ వీక్ టెస్ట్లు, మనకి రెజ్యూమ్ బిల్డింగ్, దాంతో పాటు మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ఫైనల్ గా ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ మన మాటల్లో కాదు, డైరెక్ట్ గా ఇన్స్టిట్యూట్ కి వెళ్దాం. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో, మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఇలా వాల్ పోస్టర్. సో ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ అనమాట వీళ్ళందరూ కూడా, ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళే. సో వీళ్ళ రోల్ ఏంటి, వీళ్ళు ప్లేస్ అయిన కంపెనీ ఏంటో ఇక్కడ మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇలాంటి పోస్టర్స్ మొత్తం కనిపిస్తున్నాయి. సో మీకు ఎగ్జాంపుల్గా ఒకటి మాత్రమే చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒక స్టూడెంట్ పేరెంట్ స్టార్టింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వీళ్ళందరూ కూడా కౌన్సిలర్స్. మనకి ఏదైనా ఆల్రెడీ ఐడియా ఉండి నేను ఈ కోర్స్ చూస్ చేసుకుంటాను, ఈ కోర్స్తోనే నేను ట్రైనింగ్ కోసం వచ్చాను అంటే ఓకే, ఐటీ ఫీల్డ్లో మా కెరీర్ మంచిగా ఉంటుంది అనే విధంగా వీళ్ళు సజెస్ట్ చేస్తారనమాట. ప్రజెంట్ ఇప్పుడు బూమింగ్ ఉన్న కోర్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తారు. మీరు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రెషర్ అయితే వాళ్ళకి తగినట్టు కోర్స్ సజెస్ట్ చేయడం, లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏ కోర్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు కోడింగ్ అంటే చాలా మందికి ఫోబియా ఉంటుంది కదా. ఈవెన్ కోడింగ్ రాకపోయినా సరే మీకు ఏ కోర్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా మీరు ఐటీలో పర్ఫెక్ట్గా నిలుస్తారు అనే విధంగా వీళ్ళు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఉంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు వీళ్ళ స్పెషాలిటీ ఏంటో ఇంకొకటి చెప్తానండి. సో నార్మల్గా అన్ని ఇన్స్టిట్యూట్స్లో అన్ని కోర్సెస్కి సంబంధించిన క్లాసెస్ కానీ, బిల్డింగ్స్ కానీ, బ్రాంచెస్ కానీ ఒకటే దగ్గర ఉంటాయి. బట్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే, ఒక కోర్స్కి ఒక బిల్డింగ్ మాత్రమే అనమాట. అంటే క్లమ్జీ అవ్వకుండా, వేరే కోర్స్ స్టూడెంట్స్ అందరూ క్లమ్జీ అవ్వకుండా, డిస్టర్బెన్స్ రాకూడదు అని సో ఒక కోర్స్ మొత్తం ఒక బిల్డింగ్ పుట్టేశారనమాట. సో ఓవరాల్గా వీళ్ళకి 10 బ్రాంచెస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బ్రాంచ్ మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఇదన్నమాట. ఏదైనా థియరీ ఉంటే మనకి ఆ క్లాస్ రూమ్లో చెప్తారు. కొంచెం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎంతైనా మనకి థియరిటికల్గా ఎంత చెప్పినా సరే మనం చూస్తేనే, ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆ పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. సో దానికోసమే ప్రొజెక్టర్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఇంకొక క్లాస్ రూమ్ అనమాట. సో ఎవ్రీ క్లాస్ రూమ్కి వాష్రూమ్ అన్నీ కూడా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం ఇన్స్టిట్యూట్ కూడా. సో నెక్స్ట్ ల్యాబ్కి వెళ్దాం. సో అక్కడ స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం. చలో, సో ఇప్పుడు మనం ల్యాబ్ దగ్గర ఉన్నాం. సో ల్యాబ్లోకి వెళ్దాం. చాలా మంది స్టూడెంట్స్ సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వీక్యూబ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో వాళ్ళతో మాట తెలుసుకుందాం. చలో. హాయ్ మ్యామ్, మీ పేరు? నమిత. ఓకే. సో సార్ వీక్యూబ్ గురించి ఎలా తెలిసింది? వీక్యూబ్ గూగుల్ చేశాను. ఫస్ట్ రేటింగ్స్ లో ఇది 5 రేటింగ్స్ ఉన్నాయి. సో కాంటాక్ట్ అయ్యి డెమో క్లాస్ విన్నాను మాన్యువల్ టెస్టింగ్ పైన. ఓకే, మంచిగా అనిపించింది. నెక్స్ట్ జాయిన్ అయిపోయాను.
సో అంటే నార్మల్‌గా రేటింగ్‌ని అన్ని విషయాల్లో నమ్మలేం కదా! బట్ నువ్వు చాలా బెటర్ స్టెప్ తీసుకున్నావు. సో ఇక్కడికొచ్చిన తర్వాత రేటింగ్ 5 స్టార్ ఇచ్చారు కదా! ఇక్కడికొచ్చిన తర్వాత నీకు అది బాగుంది అనిపించిందా? అంటే ఇక్కడ Yes. ఫ్యాకల్టీ గాని, వీళ్ళు నేర్పించే విధానం కానీ, ల్యాబ్స్ కానీ అన్నీ? యెస్. కన్ఫర్మ్‌గా చాలా బాగుంది. ల్యాబ్ కూడా మంచిగా కోఆర్డినేటర్స్ మంచిగా కోఆర్డినేట్ అవుతున్నారు. ప్రతి డౌట్‌కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సార్ కూడా మంచిగా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అలా చెప్తున్నారు. మంచిగా అనిపించింది. ఓకే. సో ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి ఇక్కడ? 2 మంత్స్ 2 అవుతుంది. మంత్స్ అవుతుంది. మాన్యువల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఆటోమేషన్ స్టార్ట్ ఉంది. ఓకే. సో ఎన్ని మంత్స్ కోర్స్ ఇది మొత్తం ఓవరాల్‌గా? ఇది టోటల్ 4 మంత్స్ ఉంది. 4 మంత్స్. ఓకే. Yes. సో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. Yes. సో ఈ హాఫ్‌లో ఏమైనా నేర్చుకున్నారు మంచిగా? యెస్. ఒక హాఫ్ క్యాంపస్ అటెండ్ అయ్యాము. దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఓహ్! నెక్స్ట్ వావ్! కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ రౌండ్ ఉంది టుమారో ఫేస్ టు ఫేస్. అది కూడా అటెండ్ అవ్వాలి. ఓకే. సో అండ్ ఇక్కడ ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ కానీ, టెస్ట్ గాని ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారని విన్నాము. నిజమేనా ఇవన్నీ? ప్రతి వీక్ ఉండే టెస్ట్, మాక్ ఇంటర్వ్యూ, ఎంసీక్యూస్, ఎక్స్‌ప్లనేషన్ టాపిక్స్ ప్రతిదీ జరుగుతుంది. ఓకే. నైస్. సో ఓవరాల్‌గా యూట్యూబ్‌కి నువ్విప్పుడు రేటింగ్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ నువ్వు ఒక రివ్యూ చూసి వచ్చావు కదా! ఇప్పుడు నువ్వు రివ్యూ ఇవ్వాలంటే ఔట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తావు? 10 ఔట్ ఆఫ్ 10. 10 ఔట్ ఆఫ్ 10. నైస్. హాయ్. హాయ్ మ్యామ్. పేరు? సుస్మిత. ఓకే. ప్రాపర్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ కడప మ్యామ్. ఓహ్! కడప నుంచి ఇక్కడికొచ్చావా? కోచింగ్ కోసమే వచ్చావా? యాహ్! మ్యామ్ కోచింగ్ ఉంది. ఓకే. అంటే ముందే యూట్యూబ్ గురించి తెలుసుకొని వచ్చావా ఇక్కడికి? లేదు మ్యామ్, ఇక్కడికొచ్చినాక చాలా ఇన్‌స్టిట్యూట్ చూసాము. వీక్యూబ్ బెస్ట్ అనిపించింది. అందుకు వీక్యూబ్ జాయిన్ అయ్యాను. ఓకే. సో ఆల్రెడీ వేరే ఇన్‌స్టిట్యూట్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసావు, తెలుసుకున్నావు. సో అక్కడికి, ఇక్కడికి నువ్వు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? అక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి చెప్పరు. ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు. ఎక్స్‌ప్లనేషన్ మనకి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తారు. స్ట్రెంత్ కూడా చాలా తక్కువతోనే ఉంటుంది. అక్కడ చాలా మంది ఎక్కువ ఉంటారు. అంతమందిలో మనము చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఓకే. అంటే ఎక్కువ మంది ఉంటే కూడా డౌట్స్ అడగడానికి కూడా చాలా కొంచెం కష్టం. భయం ఉంటది. ఓకే. సో అదనికి ఇక్కడ లేదు. ఆ! ఓకే. సో అండ్ క్లాస్ అయిపోగానే మీకొక టెస్ట్ ఇస్తారు. ల్యాబ్‌లో ప్రాక్టీస్ చేస్తారు అని విన్నాను. సో ఈ ప్రాక్టీస్ సెక్షన్ ఎలా ఉంటుంది ల్యాబ్‌లో? క్లాస్ అయిపోతానే క్లాస్‌కి సంబంధించినవి వర్క్స్ ఇస్తారు. అవి ల్యాబ్‌లో చేస్తాము. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా కోఆర్డినేటర్స్ ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తారు. డౌట్స్‌ని క్లారిఫై చేస్తారు. ఓకే. సో ఇక్కడ నీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి యూట్యూబ్‌లో? వీక్యూబ్‌లో తక్కువ మెంబర్స్ ఉంటారు. దానివల్ల మనం ఈజీగా డౌట్స్ అనేవి సార్‌ని అడగొచ్చు. బాగా నేర్చుకోవచ్చు. ఓకే. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వొచ్చింది కాబట్టి ఈలోపు మీరేమైనా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం కానీ, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, టెస్ట్‌లు రాయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? రెజ్యూమ్ బిల్డింగ్ అనేది క్లాసెస్ చెప్పారు, అయిపోయింది. దాన్ని బేస్ చేసుకొని మేము రెజ్యూమ్‌ని ప్రిపేర్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్స్, టాపిక్ వైస్ ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి ఇవ్వాలి. దానివల్ల మన ఫియర్ అనేది పోతుంది. మాక్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. మనకి డ్రైవ్‌కి ఎలా అటెండ్ అవ్వాలి అనేది ఫియర్ అనేది తగ్గుతుంది. ఓకే. సో అటెండ్ అయ్యావు ఆల్రెడీ. యాహ్! మ్యామ్ అటెండ్. ఓకే. ఒక్క మాటలో చెప్పాలి ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ ఏం చెప్తావు? మన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ల్యాబ్ కోఆర్డినేటర్స్ క్లారిఫై చేస్తారు. అలాగే సార్ కూడా క్లాస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేసి క్వశ్చన్ రైజ్ చేస్తారు. మనకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు. అందుకు వీక్యూబ్ జాయిన్ అయ్యామని చెప్తాను. ఓకే. సో ఐటీలో కెరీర్ మంచిగా వెళ్ళాలి అంటే తప్పకుండా వీక్యూబ్‌లో వీక్యూబ్ జాయిన్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. సో పక్కన ఏం జరుగుతున్నా కూడా అసలు పట్టించుకోకుండా సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నావు. అసలు ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు అంత సిన్సియర్‌గా? డెవాప్స్ ఈరోజు టాస్క్ ఇచ్చినారనమాట. సో ఓకే. దాని గురించి అనేది చూస్తాను. ఓకే. సో అంటే ఇందాకే క్లాస్ అయిపోయింది. మీకు ఇక్కడ టాస్క్ ఇస్తూ ఉంటారు. దాన్ని ప్రాక్టీస్ చేయడం. ఆ, ఓకే. మామూలుగా క్లాస్ చెప్పినాక మ్మ్. ఇక్కడ ట్యూటర్స్ ఉంటారు అనమాట. ఓకే. వాళ్ళు మళ్ళీ మాకు టాస్క్ ఇచ్చి అవి కంప్లీట్ చేయమని చెప్తారు. ఓకే. మేము అవి టాస్క్ కంప్లీట్ చేసి పీడిఎఫ్ చేసి మళ్ళీ గ్రూప్లో సెండ్ చేస్తుంటాము. ఓకే. ఎవ్రీడే ఇలానే ఉంటుందా? ఆ, అంటే క్లాస్ అయిపోగానే ల్యాబ్. అవును, ప్రతిరోజు ఉంటుంది. ఆహా. సో నీకు ఇక్కడ వీక్యూబ్‌లో బాగా నచ్చే పాయింట్ ఏంటి? అంటే వీళ్ళ టీచింగ్ విధానమా? లేదంటే వీళ్ళు పర్టిక్యులర్‌గా ఒక్కొక్క దగ్గరకు వచ్చి మీ డౌట్స్‌ని క్లియర్ చేసే విధానమా? ఏంటి మీకు బెస్ట్ థింగ్ అనిపించింది ఏంటి వీక్యూబ్‌లో? ఫస్ట్ క్లాస్ అనమాట. ఓకే. ఫస్ట్ సార్ క్లాస్ చెప్పడమే చాలా వరకు మాకు అర్థమయ్యేలాగా చెప్తారనమాట. హుహు. నాకు బేసిక్గా అంత తొందరగా ఎక్కదు. హుహు. కానీ నాకు కూడా అర్థమవుతుంది అనమాట సార్ క్లాస్ చెప్తే. తర్వాత ఓకే. నాకు ఏమైనా డౌట్ వస్తే ఇక్కడ ట్యూటర్స్ ఉంటారు. ఆ! నాకు ఏ డౌట్ ఉన్నా కూడా ప్రతిదీ వాళ్ళు దగ్గర నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఓకే. సో వీక్యూబ్ గురించి ఎలా తెలిసింది మీకు?
నేను ఫస్ట్ ఇన్‌స్టాలో చూసిన దాన్ని వీక్యూబ్ గురించి. ఓకే. తర్వాత ఇక్కడికొచ్చి డెమో క్లాస్ విన్నా నేను. మధుకర్ సార్ క్లాస్ చెప్పినారు. అయితే క్లాస్ విన్నాక ఇంకా జాయిన్ అయిపోయాననమాట. ఓకే. హ్మ్. సో నీలాగే ఇప్పుడు యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టా‌లోనో చూసి ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తావు? అంటే వాళ్ళకి ఇక్కడ నీకెలా అనిపించిందో వన్ వర్డ్‌లో వాళ్ళని జాయిన్ అయ్యే విధంగా ఉండాలి అంటే ఏం చెప్తావు? ఖచ్చితంగా అయితే నేను దీన్ని రిఫర్ చేస్తాననమాట. వీక్యూబ్‌నయితే నేను సజెస్ట్ చేస్తా. ఎవరికైనా మా ఫ్రెండ్స్ కూడా ఎవరు జాయిన్ అయ్యేటట్లు లేరు గానీ, నేనైతే ఖచ్చితంగా రిఫర్ చేస్తా. ఓకే. ఇంకోటేమంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఆ! బయట మనం ఏ ఇన్‌స్టిట్యూట్ చూసుకున్నా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకి ఇంత కేర్ తీసుకోరు. హ్మ్. కాకపోతే వీక్యూబ్‌లో మాత్రం మనకి అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటదనమాట. ఓకే. మనం పెట్టిన బడ్జెట్‌కి 2 టైమ్స్ ఎక్కువే మనం ఇక్కడ నుంచి మనం నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు. వావ్! హాయ్. హాయ్, మీ పేరు? కుసుమ. ఓకే. ప్రాపర్ ఎక్కడ? తెలంగాణ. తెలంగాణ కోదాడ్ మాది. ఓకే. సో ఇది వీక్యూబ్ గురించి ఎలా తెలిసింది మీకసలు? నేను ఫస్ట్ ఇన్‌స్టాలో చూసాను. ఓకే. జస్ట్ డెమో క్లాస్ విన్నాను. వచ్చి ట్రైల్ అంతా చూసాను. నచ్చింది. ఓకే. ల్యాబ్స్ ఎలా జరుగుతాయి అంతా చూసాను. రివ్యూ చూసాను ఫస్ట్. కొంతమంది ఫ్రెండ్స్‌ని అడిగాను. చాలా ఓకే. మంది సజెస్ట్ చేశారు. ఓకే. కొంచెం బడ్జెట్ అవన్నీ చూసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించేసి జాయిన్ అయ్యాను. ఓకే. ఇందులో ప్రతి కోర్స్ చూసి అందులో నాకు నచ్చిన కోర్స్‌ని నేను చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు బాగా బూమింగ్ ఉన్న కోర్స్ చూస్ చేసుకున్నా డెవాప్స్. టెస్టింగ్ ఓకే. టెస్టింగ్ తీసుకున్నాను. టెస్టింగ్. ఓకే. అంటే మొత్తం కోడింగ్ కనిపిస్తుంది నీ సిస్టమ్‌లో. సో కోడింగ్ అంటే ఇదివరకు ఇష్టం ఉండేనా? అంటే ఇక్కడికొచ్చాక నేర్చుకోవాల్సి వస్తుందా? అంటే నాకు కొంచెం కోడింగ్ ఇంట్రెస్టే. ఓకే. ఇక్కడ మనోహర్ సార్ కూడా బాగా చెప్తారు టెస్టింగ్ గురించి. ప్రెజెంట్ నేను సెలీనియం తీసుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది క్లాసెస్ అయినా అన్ని ప్రతిదీ. ఓకే. సో ఆల్రెడీ నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈజీగా అనిపిస్తుందా? లేదంటే వీళ్ళు చెప్పే విధానం బట్టి నీకు ఈజీ అయిపోయిందా కోడింగ్ అనేది? అంటే యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉంది. బట్ బయట ఎక్కడ చూసినా అంత నచ్చలేదు వేరే ఇన్‌స్టిట్యూట్స్. ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ఒకసారి నేను చూసి డెమో అంతా ఓకే అనిపించాక సార్ చెప్పే విధానం కానీ ప్రతిదీ చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా వినాలనిపిస్తుంది. ఓకే. సో అంటే వేరే ఇన్‌స్టిట్యూట్ కూడా ట్రై చేసావు. చేశాను. అంటే అక్కడికి ఇక్కడికి నువ్వు గమనించిన డిఫరెన్స్ ఏంటి? అంటే ప్రాపర్‌గా చెప్తున్నారు. వీళ్ళు పెట్టే క్లాసెస్ షెడ్యూల్స్ అయినా, ఎంసీక్యూస్ అయినా, ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మాక్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. ఓకే. ప్రతిదీ మనకి ఇంట్రెస్ట్ వస్తది. సో ఆల్రెడీ ఐ థింక్ హాఫ్ అయిపోయింది అనుకుంటాను కదా? హాఫ్ యాహ్! అయిపోయింది. ఓకే. ఈ లోపు మీకు ఐ థింక్ రెజ్యూమ్ బిల్డ్ చేయడం కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, టెస్ట్ కానీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారా ఇవన్నీ? కండక్ట్ చేస్తారు. ప్రతి వీక్‌కి హ్మ్. వీకెండ్ సాటర్‌డే రోజు కండక్ట్ చేస్తారు. ఓకే. సో అంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లో ఎలా ఉంటుందంటే జస్ట్ క్లాస్ రూమ్‌లో చెప్పేస్తూ ఉంటారు. అక్కడే డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది? క్లాస్ రూమ్‌లోనే డౌట్స్ ఉంటాయా? లేదంటే ల్యాబ్‌కొచ్చి మళ్ళీ ల్యాబ్‌లో కూడా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చే డౌట్స్ కూడా క్లియర్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటుందా? ల్యాబ్ కోఆర్డినేటర్స్ అడిగితే ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఓకే. క్లియర్ చేస్తారు మన డౌట్స్ ఏమన్నా ఉన్నా. ఒక్కొక్కసారి సార్‌కి కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఏమన్నా ఓకే. మనము ఆన్‌లైన్‌లో ఉన్నా కానీ కాల్స్ చేసి మనం అడగొచ్చు. ఓకే. సో ఏమైనా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యావా ఈ గ్యాప్‌లో? మాక్ డ్రైవ్స్ అటెండ్ అయ్యాను. ఓకే. బెస్ట్ అనిపించింది. ఇంటర్వ్యూస్ అటెండ్ అవతలకి తెలియదు ఎలా ఉండిద్ది, ఎలా ఫేస్ చేయాలి అని. ఒకసారి కండక్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే ప్రాక్టీస్ అవుతుంది. యాహ్! ఇలా చెప్పాలి ఫియర్ పోతుంది. ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది ఎలా మాట్లాడాలి అని. సో అయితే నీకు ఐటీ కెరియర్ స్టార్ట్ అవ్వడానికి వీక్యూబ్ మంచిగా హెల్ప్ ఇదొక చేసింది. బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. మనం ఏమైనా ఓకే. కెరీర్‌ని స్టార్ట్ చేయడానికి. వావ్! నైస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? అభినవ్. ఓకే. ఏ కోర్స్ చేస్తున్నారు వీక్యూబ్‌లో? AWS ప్లస్ డెవాప్స్. ఓకే. ఎలా అనిపిస్తుంది ఓవరాల్‌గా వీక్యూబ్‌లో ఈ కోర్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది కోర్స్ ఇప్పటికి. ఇప్పటికి జాయిన్ అయ్యి 2.5 మంత్స్ అవుతుంది. ఓహ్! ఓకే. కోర్స్ ఇప్పటికి మాకు AWS కంప్లీట్ అయిపోయింది. డెవాప్స్ స్టార్టింగ్ చేస్తున్నారు. ఓకే. ఎన్ని మంత్స్ కోర్స్ ఇది మొత్తం? 4.5 మంత్స్ 4.5 మంత్స్. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. అయిపోయింది. సో ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? అంటే ఇది ఇక్కడ జాయిన్ అయ్యే ముందు మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసి వస్తాం కదా! మనం ఎక్స్‌పెక్ట్ చేసింది రియాలిటీలో ఉందనిపిస్తుందా వీక్యూబ్‌లో? బియాండ్ ఎక్స్పెక్టేషనే ఉంది. ఇంకా అవునా? ఓకే. మంచిగానే ఉంది ఇప్పటికైతే. సార్ కూడా మధుకర్ సార్ మా ట్రైనర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిన్ టు పిన్ అన్ని చెప్పేస్తారు. మా ల్యాబ్ వాళ్ళు కూడా అన్ని డీటెయిల్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని డౌట్స్ ఉన్నా వీక్లీ ప్రాజెక్ట్స్ మాక్ టెస్ట్ ఇస్తారు. ఓకే. వావ్! సో అని చూస్తే కూడా క్లాస్ రూమ్ ఆపోజిట్ లోనే ల్యాబ్ కూడా ఉంది. క్లాస్ అయిపోగానే ల్యాబ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. సో ఇంత టఫ్ షెడ్యూల్ ఉంది. ఇంత ఏమంటారు ఎప్పుడు చూసిన ఎడ్యుకేషన్ చదువు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! ఎలా అనిపిస్తుంది? ఇది కొంచెం కష్టంగా ఉందా? మేనేజబుల్ ఉందా? మేనేజబుల్ ఉంది. అంత టఫ్ ఏమి ఉండదు. అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అట్లా ఉంది. ఈజీగా ఉంటది. ల్యాబ్ వాళ్ళు కూడా మంచి కోఆర్డినేట్ చేస్తారు. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదైనా. డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారా? ఓకే. అంటే క్లాస్ రూమ్ లో విన్నది ల్యాబ్ లో ప్రాక్టీస్ చేస్తూ మీ డౌట్స్ క్లియర్ చేస్తారు ల్యాబ్ లో. ఓకే. సో అంటే ఇప్పుడు ల్యాబ్ లో కూడా చాలా మంది ఉంటారు కదా!
పర్సన్ వచ్చి మీకు చెప్తూ ఉంటారా పర్సన్ టు అంటే? పర్సన్ వచ్చి మనకి డౌట్స్ ఏమున్నా కనుక్కుంటారండి. ఓకే. సో అసలు మీకు వీక్యూబ్ గురించి ఎలా తెలిసింది? మా ఫ్రెండ్ ఒక ఆయన సజెషన్ చేశాడు. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు వాళ్ళకి? 1 వర్డ్ లో చెప్పాలి అంటే? జాయిన్ వీక్యూబ్ ఫర్ బెటర్ ఫ్యూచర్. నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ఈ రోజు మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. సో వీక్యూబ్ లో తన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? రియాజ్. ఓకే. సో ఏ కోర్స్ చేస్తున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే. ఎన్ని మంత్స్ అయితే జాయిన్ అయ్యి? 1 మంత్ అవుతుంది. 1 మంత్. టోటల్ గా ఎన్ని మంత్స్ కోర్స్ ఇది? 6 మంత్స్ అండి. 6 మంత్స్. అసలు వీక్యూబ్ గురించి ఎలా తెలిసింది మీకు? వీక్యూబ్ గురించి మా ఫ్రెండ్స్ చెప్పారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా ఈ 1 మంత్ ఎక్స్పీరియన్స్ ఏంటి వీక్యూబ్ లో మీకు? ఎస్, చాలా బాగుందండి. సార్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మా శ్రీనివాస్ సార్. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. సో అండ్ ఇక్కడ ఎక్కువగా కూడా థియరిటికల్ గా కూడా అంటే కూడా ప్రాక్టికల్ గా ఎక్కువగా నేర్పిస్తున్నారు. సో క్లాస్ అయిపోగానే మీకు ల్యాబ్స్ ఉంటున్నాయి. సో ల్యాబ్ లో మీరు ఎంతసేపు అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనే ఒక టాక్ వినిపిస్తుంది. నిజమేనా అది? నిజమే అండి. మనం ఎంతసేపు అయినా ల్యాబ్ లో ఉండొచ్చు, అది మన ఇష్టం. సో అది నిజమే. ఓకే. సో ల్యాబ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లియర్ చేస్తున్నారా డౌట్స్? క్లియర్ చేస్తున్నారండి. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వీక్యూబ్ లో జాయిన్ అవ్వాలి అంటే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఏం చెప్తారు? సో ఎందుకు జాయిన్ అవ్వాలంటే, ఇఫ్ థియరీ నాలెడ్జ్ వద్దు, మాకు ప్రాక్టికల్గా కావాలి అండ్ నాలెడ్జ్ బాగా రావాలనుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వండి. లేదా థియరీ నాలెడ్జే కావాలంటే ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, అక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు టాపిక్ వైజ్గా. సో మీకు అలా కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు వీక్యూబ్లో. ఓకే. సో అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, మంచిగా మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, సో ఒక మంచి ప్లేస్మెంట్ రావాలి అనుకుంటే మాత్రం వీక్యూబ్ లో జాయిన్ అవ్వాలి అంటారు. అవునండి, అంతే. సో వీక్యూబ్ స్టూడెంట్ వంశీ మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. సో వీక్యూబ్ లో తన ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ వంశీ. హాయ్ అండి. సో ఏ కోర్స్ చేస్తున్నావు? నేను పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేస్తాను. పైథాన్. ఓకే. ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి ఇక్కడ? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1.5 months అవుతుంది. 2.5 months అవుతుంది. Yeah. ఓకే. సో ఓవరాల్ గా 6 months కోర్స్ అయింది. 6 ఎలా months. తెలుస్తుంది వీక్యూబ్ గురించి? అంటే ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ ఆల్రెడీ వీక్యూబ్ లో జాయిన్ అయ్యాడు. వీక్యూబ్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో జాయిన్ అయ్యాడు. ఓకే. తన నుంచి తెలిసింది, నేను ఇక్కడ జాయిన్ అయ్యా. ఓకే. సో తనకి ప్లేస్మెంట్ వచ్చిందా? అంటే తను కూడా ఇంకా స్టిల్ కోర్స్లోనే ఉన్నాడు, ఇంకా ప్లేస్మెంట్ రాలేదు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? వీళ్ళ టీచింగ్ కానీ, ఇక్కడ ల్యాబ్స్ కానీ, వీళ్ళు మీకు డౌట్స్ క్లియర్ చేసే విధానం కానీ ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగుంది. అంటే ఇండివిజువల్గా కూర్చోబెట్టి సారే మా అందరికి డౌట్స్, అంటే మాకు ఇంకా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కూర్చోబెట్టి డౌట్ క్లియరెన్స్ సెషన్స్ చాలా బాగుంటాయి. దాని తర్వాత కోఆర్డినేటర్స్ కూడా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత ప్రాజెక్ట్స్, అంటే మనకి ప్రాజెక్ట్స్ చెప్పి దాని తర్వాత దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అవి కూడా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి మనం సొంతంగా నేర్చుకుని వచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో అంటే ఇక్కడ జాయిన్ అవ్వక ముందు నీకు కోడింగ్ బాగా అలవాటు ఉండే, కోడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉండి అలా ఉండేదా? అంటే ఇక్కడ అంటే కోడింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను ఫస్ట్. లేకపోతే ఆల్రెడీ కాలేజ్లోనే ప్లేస్మెంట్ వచ్చేది కదా. కోడింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది ఖచ్చితంగా. అంటే ఏమైనా ఇంప్రూవ్ అయిందా నీ కోడింగ్? 100% ఇంప్రూవ్ అయింది ఖచ్చితంగా. ఓకే. సో అంటే ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ, రెజ్యూమ్ బిల్డ్ చేయడం కానీ ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయా నీకు ఇప్పుడు? అంటే రియల్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి, ఇంకా రెజ్యూమే బిల్డింగ్ గురించి ఇంకా మాట్లాడలేదు, కానీ నేను బయట కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో అంటే నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వకముందు నీకు ఇక్కడ సీనియర్స్ అందరూ కూడా నీకు తెలుసు అని చెప్పావు, అంటే ఫ్రెండ్ ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళ వైపు నుంచి ఏంటి ఫీడ్బ్యాక్? అంటే వాళ్ళకి ప్లేస్ అయ్యారా మంచి మంచి ప్యాకేజెస్ తో? అంటే ప్రెసెంట్ అంటే నాకు తెలిసిన వేరే వాళ్ళు అయితే వీక్యూబ్ నుంచి ప్లేస్ అయ్యారు, కానీ మా ఫ్రెండ్ నేను ఎవరినైతే చూసి, అంటే ఎవరినైతే రెఫరల్గా రెఫర్ చేసుకుని వచ్చానో ఆయన ఇంకా ప్లేస్ అవ్వలేదు. అంటే స్టిల్ ఇంకా కోర్స్లో ఉన్నాడు. ఇంకా జస్ట్ ఆయన జాయిన్ అయ్యి 3 months అయింది అంతే. ఓకే. ఓకే. సో అంటే మీ ఫ్రెండ్ చెప్పి ఉంటారు కదా, ఇంత హైప్ ఇచ్చి చెప్పి ఉంటారు వీక్యూబ్ చాలా బాగుంది, ఇక్కడ చదువుకుంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మంచి కంపెనీస్ లో మన ప్లేస్ అవ్వచ్చు అని చెప్పి ఉంటారు, ట్రైనింగ్ కూడా బాగుంది అని. బట్ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ నువ్వేం ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు? నిజంగా మీ ఫ్రెండ్ చెప్పినంత హైప్ ఉంది అనిపిస్తుందా ఇక్కడ? ఖచ్చితంగా ఉంది. అంటే ఇది ఖచ్చితంగా వాల్యూ యాడ్ చేస్తుంది డెఫినెట్లీ. మామూలుగా నేను అంటే మనం రూమ్ లో కూర్చుంటే మామూలుగా మనకి ఏం చేయాలనిపించదు, ఏం చేయాలి అంటే మనం ఏం నేర్చుకోలేము అన్నమాట మన సొంతంగా మనం. కానీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే మనకి నేర్చుకోవాలని అనిపిస్తుంది ఖచ్చితంగా. సో పక్కన వాళ్ళని చూసి వాళ్ళు బాగా చదువుకుంటుంటే మనం కూడా ఇంకా బాగా ట్రైన్ అవ్వాలి, ఇంకా బాగా చదువుకోవాలి, మంచి ప్లేస్మెంట్ రావాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాం. నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? సాయి తేజ. ఓకే. ఎక్కడి నుంచి?
జగిత్యాల. ఓకే. సో వీక్యూబ్ గురించి అసలు ఎలా తెలిసింది మీకు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని? మా క్లాస్ ఫ్రెండ్స్ చెప్పారు, బాగా చెప్తుండే సార్ అంటే జాయిన్ అయ్యా. ఓకే. సో ఇక్కడికొచ్చిన తర్వాత నీకేమనిపిస్తుంది? నిజంగా వీళ్ళు చెప్పే టీచింగ్ కానీ, ఇక్కడ ల్యాబ్స్ కానీ అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా అనిపిస్తుంది? ఆల్ గుడ్, బాగానే ఉంది. సార్ కూడా చాలా డెప్త్గా చెప్తుండు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగున్నాయి. ఓకే. సో ల్యాబ్‌లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ల్యాబ్ గురించి పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే మీకు ఎప్పుడు కావాలన్నా, ఎంతసేపు కావాలన్నా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని విన్నాను. సో అది ఎంత నిజం? అవును, నిజం. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. సార్స్ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ డెప్త్గా చెప్తారు. సార్స్ కూడా ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. సో కోడింగ్ అంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని అది. సో ఎంత చేసినా కూడా కొన్ని సార్లు చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో మరి ఇక్కడ మీకు ఇక్కడ బాగా గైడ్ చేస్తున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నా ల్యాబ్ కూడా? కోఆర్డినేటర్స్ చాలా గైడ్ చేస్తారు. ఎర్రర్ వచ్చినా రిసాల్వ్ చేసి పంపిస్తారు. ఓకే. సో ఎన్ని మంత్స్ అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి? 1 month. 1 మంత్. సో ఈ 1 మంత్‌లో నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే 1 వర్డ్‌లో చెప్పాలి వీక్యూబ్ గురించి అంటే ఏం చెప్తావు? చాలా బాగుంది. ఓకే. సో ఎవరికైనా రెఫర్ చేయాలి అంటే ఎందుకు రెఫర్ చేస్తావు? అంటే మనం ఏదైనా ఉంటేనే కదా, ఇందులో మంచి హైప్ ఉంటేనే వాళ్ళకి యూజ్ అవుతుందంటేనే మనం రెఫర్ చేస్తూ ఉంటాం. సో అలా ఒకరిని రెఫర్ చేయాలి నీ ఫ్రెండ్స్‌లో అంటే రీజన్ ఏంటి అంటే ఏం చెప్తావు? శ్రీనివాస్ సార్ చాలా బాగా చెప్తాడు. ఎక్స్ప్లెనేషన్ కూడా, కోడింగ్ మంచిగా రియల్ వర్డ్గా చెప్తాడు సార్. ఓకే. సో ఇప్పటి వరకు మనం వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో అన్ని ల్యాబ్స్ ఎక్స్ప్లోర్ చేసాం, అన్ని క్లాస్ రూమ్స్ చూసాం, ఈవెన్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనతో పాటు రవి గారు ఉన్నారు, డేటా ఇంజనీరింగ్ ట్రైనర్. సో ఆయనతో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న మెయిన్ థింగ్ ఏంటంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. సో నార్మల్ అన్ని ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అన్ని కోర్సెస్ ఒకటే బ్రాంచ్లో ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం ఒక కోర్స్ కేవలం ఒక బ్రాంచ్లో మాత్రమే మీరు ట్రైన్ చేస్తున్నారు ఇక్కడ స్టూడెంట్స్కి. ఏంటి ఇది? దీని వెనక ఏమైనా స్టోరీ ఉందా? యా, ఐ మీన్ స్టోరీ ఏంటంటే మేము కూడా స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ బిల్డింగ్తోనే స్టార్ట్ చేసాం, మోర్ ఓవర్ లైక్ 1 single floor. ఓకే. సో లైక్ అరౌండ్ 2021 టైం ఫ్రేమ్లో వీక్యూబ్ స్టార్ట్ చేసాం అన్నమాట. స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ లైక్ స్మాల్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక ఫ్లోర్లో ఉండింది. అందులోనే అన్ని ట్రైనింగ్స్ ఉండేవి అనమాట. బట్ ఓవర్ ది టైమ్ పీరియడ్ ఏమైందంటే ద మెయిన్ మోటో ఆఫ్ వీక్యూబ్ ఈజ్ లైక్ టు గివ్ ది క్వాలిటీ ట్రైనింగ్. సో మా దగ్గర వచ్చే ట్రైనర్స్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ లైక్ ఆల్రెడీ వర్క్ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు అనమాట. సో దే ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ది యాక్చువల్ రియల్ వరల్డ్ ఐటీ మార్కెట్. సో వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ట్రైనింగ్ అండ్ కంపేర్ టు రెగ్యులర్ బుక్కిష్ ట్రైనింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మా దగ్గర ఇచ్చే ట్రైనింగ్స్ అంత క్వాలిటీ ఉండడం వల్ల వీ హ్యావ్ సీన్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్, ఫస్ట్ థింగ్. సో అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీ స్టార్టెడ్ యాజ్ అ స్మాల్, బట్ ఇట్ గ్రాడ్యువల్లీ ఇట్ హ్యాస్ become a very big training institute. ఆ ఒక్క బిల్డింగ్లో ఐ మీన్ దాట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు గో బియాండ్. సో ఆ ఒక్క బిల్డింగ్లో వీ కుడ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ అ హ్యూజ్ క్రౌడ్. సో అప్పుడు మేము ఏం చేశారంటే లైక్ వై డోంట్ వీ గో ఫర్ అనదర్ బిల్డింగ్ కైండ్. సో దెన్ వీ స్టార్టెడ్ అనదర్ వన్. అలా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ కూడా ఐ మీన్ వెన్ వీ స్టార్టెడ్ లైక్ దేర్ ఇస్ ఆల్సో వీ హ్యావ్ గాట్ అ గుడ్ రెస్పాన్స్. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ వల్ల స్టూడెంట్స్, I mean, they are getting jobs, they are feeling very good when they are understanding, when they are going to the training, they are understanding the concepts very well and all that. So తర్వాత థాట్ ప్రాసెస్ ఏమైందంటే వై డోంట్ వీ హ్యావ్ ఎ సెపరేట్ బిల్డింగ్ ఫర్ వన్ పర్టికులర్ కోర్స్. సో దాట్ వే ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ ది స్టూడెంట్స్. Exactly, like one other challenge that we have seen is, let's say if you keep it in a one single building, all the trainings, one floor, one training, the students is getting confused. వాళ్ళు వచ్చినప్పుడు ఐ మీన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ ఫ్లోరు, ఏ ట్రైనింగ్, అండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఈవెన్ ఒకటే బిల్డింగ్ లో అందరూ ట్రైనర్స్ ఉన్నా, అందరూ స్టూడెంట్స్ ఉన్నా సరే, అయ్యో మా ట్రైనర్ ఎక్కడ ఉన్నారు, డౌట్స్ అడగాలని కొంచెం వెతుక్కోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ పర్టికులర్లీ ఆ కోర్స్ సంబంధించిన ట్రైనర్స్ అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే స్టడీ, అక్కడే ట్రైనింగ్, అక్కడే ట్రైనర్ కూడా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద మెయిన్ ఐడియా బిహైండ్ దిస్, హ్యావింగ్ ఎ సెపరేట్ బిల్డింగ్ ఫర్ ఈచ్ కోర్స్. ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఉండదు, అంటే అట్లీస్ట్ ఎర్లీ స్టేజెస్ లో. ఐ మీన్ వన్స్ దే are in, they know which floor, which trainer and all, but in these stages lo it's not a confusion. And when they come for the enquiry, first time వచ్చినప్పుడు కూడా మా టీం ఏం చేస్తుందంటే, సపోజ్
డేటా ఇంజనీరింగ్ కోర్స్ కోసం ఎంక్వైరీ కోసం వచ్చారు అనుకో, అన్ఫార్చునేట్లీ దే వెంట్ టు ఎ డిఫరెంట్ బిల్డింగ్, లెట్స్ సే పైథాన్కి వెళ్ళారు అనుకోండి. ఇట్స్ నాట్ దట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకుని దే గోనా గైడ్ దెమ్ టు గో టు ద అప్రోప్రియేట్ ట్రైనింగ్ బిల్డింగ్ అనమాట. సో దే విల్ గో దేర్ instead getting confused with the same floor, different trainings and all that. So that's the main idea behind like having different buildings for each course. యా సో అండ్ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే వీక్యూబ్ నుంచి సో అసలు వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా అసలు కోడింగ్ వస్తుందా రాదా, ఫ్రెషరా ఆర్ ఎల్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందా, వర్కింగ్ చేస్తున్నారా లేదా అని కూడా చూడకుండా మీరు ఇప్పుడు బూమింగ్ ఉన్న కోర్స్ సజెస్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి తగ్గట్టు ఇచ్చి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ట్రైన్ చేస్తారు అని విన్నాను. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఐ మీన్ అబ్సల్యూట్లీ యువర్ రైట్ ప్రతిష. ఏంటంటే స్టూడెంట్ వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు. స్టూడెంట్స్ బేసికలీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఫ్రెషర్స్ వస్తుంటారు, కంప్లీట్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ గ్యాప్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. సో కొంతమంది ఆల్రెడీ రీసెర్చ్ చేసి వస్తారు, కొంతమంది ఎవరో చెప్తే వినేసి వస్తారు, కొంతమంది అసలు కంప్లీట్ బ్లాంక్ పెట్టుకుని వస్తారు, అసలు ఏమీ తెలియదు, బ్లాంక్ మైండ్తో వస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా మేము బ్లాంక్ మైండ్ అయినా సరే మీరు రీసెర్చ్ చేసి వచ్చినా సరే ఫస్ట్ మా టీమ్ ఫ్రంట్ ఆఫీస్ కౌన్సిలింగ్ టీమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వాళ్ళు దేనికి వచ్చారో కనుక్కుంటారు, ఏ కోర్స్ మీద వచ్చారో కనుక్కుంటారు. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ లైక్ ఎందుకు ఇది, సో మీకు ఎవరైనా గైడ్ చేశారా, లేదంటే మీకు ఏదైనా మీరు ఆల్రెడీ మేబీ ఈ స్టాక్లో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే దిస్ ఈజ్ లైక్ ఎక్స్టెండింగ్ టు దట్, అలాంటివి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చేసిన దాన్ని బట్టి దే కౌన్సిల్ దెమ్. సో కొంతమంది కంప్లీట్గా జీరో నాలెడ్జ్తో వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకుంటారు. సో మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే మీకు వితౌట్ కోడింగ్ మీరు చూస్తున్నారా. సో దిస్ ఈజ్ హౌ లైక్ దే స్టార్ట్ ది కాన్వర్సేషన్ విత్ ది స్టూడెంట్స్. సో దాన్ని బట్టి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి అవర్ కౌన్సిలర్ టీమ్ వీ యాక్చువల్లీ గివ్ దెమ్ ది ట్రైనింగ్. సో నా టీమ్కి నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటాను, నా కౌన్సిలింగ్ టీమ్కి. అలాగే ప్రతి ట్రైనర్ వాళ్ళ ఇండివిజువల్ కౌన్సిలింగ్ టీమ్స్కి ట్రైనింగ్ ఇస్తారనమాట. స్టూడెంట్స్ వచ్చినప్పుడు లైక్ యూ డోంట్ కంపల్ ఎనీథింగ్ ఆన్ దెమ్, వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మన దగ్గర అన్నీ ఉన్నాయి. సో వీక్యూబ్లో అన్ని ట్రైనింగ్స్ వీ హ్యావ్ ఆల్ కోర్సెస్, ఆల్మోస్ట్ ఆల్ కోర్సెస్ విచ్ ఆర్ ట్రెండింగ్ ఇన్ ది ఐటీ మార్కెట్. సో మన దగ్గర లేనప్పుడే ఓకే ఇక్కడ జాయిన్ అయిపోవాలి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ జాయిన్ అయిపోవాలి అన్నది ఉంటుంది మనకి. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ రైట్, ఎక్కడ జాయిన్ అయినా మాకు స్టూడెంట్. మాకు అల్టిమేట్గా మా గోల్ ఏంటంటే స్టూడెంట్ జాబ్ రావాలి ఆయనకి, హీ ఆర్ షీ హ్యాస్ టు గెట్ ఎ జాబ్. సో దాట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. సో అలాంటప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్లో జాయిన్ అయితే వాళ్ళు దానిలో ఎక్సెల్ చేస్తారు. మనం ఫోర్స్ఫుల్గా ఎందులోనో పెడితే మేబీ ఇనీషియల్గా ఏమన్నా ట్రై చేస్తారేమో కానీ బట్ అల్టిమేట్లీ he will not be happy. Suppose ఆయనకి జాబ్ వచ్చినా కూడా I don't know how much he's going to excel in his job. See, real world జాబ్కి వెళ్ళినప్పుడు the story is different. సో అందుకనే వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని we guide them to go for what is the better training for him or her. సో అందుకనే మెయిన్లీ మా కౌన్సిలింగ్ టీమ్ ఈజ్ ఆల్రెడీ ట్రైన్డ్ ఇలాంటి ఆస్పెక్ట్స్లో. సో వాళ్ళకి ఏ జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని మేము గైడ్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ రీసెర్చ్ చేసుకుని వస్తే దిర్ ఇస్ నో వే ఆఫ్ కాన్వర్సేషన్ అగైన్, మోర్ కాన్వర్సేషన్ అవసరమే లేదు, సింపుల్గా వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతారు. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. నా ట్రైనింగ్ వచ్చినప్పటికీ మాకు ప్రోగ్రామింగ్ లెవెల్లో ట్రైనింగ్స్ ఉన్నాయి, కంప్లీట్ ప్రోగ్రామింగ్ కావాల్సిన ట్రైనింగ్స్ ఉన్నాయి. వితౌట్ ప్రోగ్రామింగ్లో కూడా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా, అవి కూడా ఉన్నాయి. సో మేబీ ఏమైనా ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయి. సో వీక్యూబ్లో అన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ with respect to the IT market. So we, as in when let's say there is a new courses come in, we try to see like if there is any training that we can start. So adi kuda alaganante we have contacts actually. Okay. So we'll go for the we go with the people who have in our contacts. We'll ask them like if they are really interested to train ఇన్ దట్స్ న్యూ ట్రెండింగ్ టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్. అలాగ వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాం అనమాట, మేము మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేయగలరా అనేది. ఇఫ్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ వేర్ లైక్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు ద వీక్యూబ్. సో అలాగొచ్చి వాళ్ళు దే నో లైక్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్ ప్రతిష్. ఐ విల్ టెల్ యూ, ఐఎమ్ యాక్చువల్లీ ఐటీ ప్రొఫెషనల్. Okay, the feeling that I get when I train the students and once they get the job, the feeling is like I have a feeling like when I got the job, when I started my career. It's the same feeling when I get when my student gets a job. It's a completely different feeling altogether.
సో రియల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మనకి అంత ఫీలింగ్ కూడా ఉండకపోవచ్చు. బట్ వెన్ మై స్టూడెంట్ get a job, we have that kind of a happy feeling. So this is completely a different world altogether. యా, అంటే మనం ట్రైన్ చేసిన ఒక స్టూడెంట్ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి ప్యాకేజ్తో ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాడంటే మనకి జాబ్ వచ్చినంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐ మీన్ పర్సనల్గా నాకైతే నాకు ఫస్ట్ టైం జాబ్ వచ్చినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అండ్ దిస్ ఈస్ గోనా బి కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ మీ. లైక్ ప్రతి maybe a monthly or a weekly we hear some success stories of our students. So every time we feel the same, every time I have the same feeling. ఎస్, గ్రేట్. అండ్ ఇందాక మీరు అన్నారు కదా మా దగ్గర చాలా కోర్సెస్ ఉన్నాయని. లైక్ ఇందులో కూడా మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ప్రెజర్తో కోడింగ్లో ఎక్కువ బూమింగ్ ఉంది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ కోడింగ్ వస్తేనే బాగుంటాయంట, ప్యాకేజ్ కూడా కోడింగ్ వస్తేనే ఉంటాయని కొంతమంది ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే కోడింగ్ కాకపోయినా పర్లేదు, నాన్ కోడింగ్లో కూడా మంచి మంచి ట్రెండింగ్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇలా ఐడియాతో చాలా మంది ఉంటారు స్టూడెంట్స్. బట్ మీరు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? సో నేను ముందు చెప్పినట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ విల్ స్పెండ్ టైమ్ విత్ దెమ్. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు విల్ నాట్ రష్ దెమ్ ఆర్ లైక్ వాళ్ళని ఎక్కడొకట జాయిన్ చేసేద్దామని కాదు మెయిన్ మోటో. వీక్యూబ్ మెయిన్లీ వీ వాంట్ టు గెట్ దెమ్ జాబ్స్ ఫస్ట్ థింగ్. అది కూడా ఐ మీన్ టు ట్రైన్ దెమ్ ఇన్ గుడ్ వే అండ్ దే గోనా గెట్ ద జాబ్. సో దాట్స్ ద మెయిన్ మోటో అనమాట. సో దీనికి వాళ్ళకి వచ్చినప్పుడు we take some time and we'll guide them and we educate them if they are going in a wrong track. అయితే సపోజ్ కొంతమంది ఏంటంటే వేరే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో అండ్ సంబడి హ్యాస్ టోల్డ్ దెమ్ సంథింగ్ విచ్ ఇస్ ట్రెండింగ్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఐఎమ్ గోనా జాయిన్ దట్ అన్నట్టు అంటారు. బట్ వీల్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ అండర్స్టాండ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ వీ గైడ్ దెమ్. దట్స్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు అన్నారు కదా ప్రోగ్రామింగ్ ఉంటే పే స్కేల్ ఎక్కువ ఉండొచ్చు, అలాగనే ఏం లేదండి. ప్రజెంట్ మనకి ఏం కావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి. సో మెయిన్ కంపెనీస్ ఏం చూస్తున్నాయంటే మీకు ఎన్ని టెక్నాలజీస్ అయినా రావండి, ఎన్ని టూల్స్ అయినా రానియండి, బట్ మీరు ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని మీరు నిజంగా బిజినెస్కి హెల్ప్ చేయగలుగుతున్నారా, మీ థాట్ ప్రాసెస్ ఎలాగ రన్ అవుతుంది. సో ఇవి నిజంగా ఈ థాట్ ప్రాసెస్ మనం బేస్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ బిజినెస్ యొక్క ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. మెయిన్ కంపెనీస్ ఇవి చూస్తున్నాయి. సో మీరు చెప్పినట్టు ప్రోగ్రామింగ్ వస్తేనే పే స్కేల్ వస్తుంది లేదంటే ఎక్కువ జాబ్స్ ఉన్నాయని కాదు. అలా అనుకుంటే ఒక జావా, పైథాన్ ఇలాంటి ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్ తప్ప మిగతావి ఏమీ ఉండవు ఐటీ ఇండస్ట్రీలో, రైట్? సో కాకపోతే దేని ఇంపార్టెన్స్ దానిదేనండి. సో బట్ ఏంటంటే మన ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అది చూసుకుని వీ హ్యావ్ టు గో విత్ ఇట్. మీకు ప్రోగ్రామింగ్ లెవెల్లో చూసుకుంటే మనకి జావా, పైథాన్, మెయిన్ ఫుల్ స్టాక్ ఇలాంటి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, అది చూస్ చేసుకోవచ్చు. లేదు క్లౌడ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, క్లౌడ్ టెక్నాలజీస్ అంటే మనకి ఎజ్యూర్, AWS, డెవాప్స్ ఇలాంటి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. మనకి అప్కమింగ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ చూసుకోవాలి అనుకుంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ వీటిలో మనకి ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది. లేదు అసలు నాకు ప్రోగ్రామింగే ఇంట్రెస్ట్ లేదు, దెన్ వీ హ్యావ్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళొచ్చు. నౌ దట్ ప్లే రైట్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ద టెస్టింగ్, సో అది చూస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా అప్కమింగ్ టెక్నాలజీస్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఉంది, మీకు ఎథికల్ హ్యాకింగ్ ఇవన్నీ అందులో నేర్పిస్తారు. సో యూ హ్యావ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, యూ హ్యావ్ ఎ టెక్నాలజీ దేర్. ప్రోగ్రామింగ్ అనే కాదు మనకి ఫ్యూచర్, అండ్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ చూస్ విచ్ ఆర్ యూ వాంట్. ప్రోగ్రామింగ్, నాన్ ప్రోగ్రామింగ్ అండ్ కైండ్ ఆఫ్ ఫంక్షనల్ బిజినెస్ అన్ని రోల్స్ ఉన్నాయి. అండ్ వీక్యూలో we have all these kind of courses. We train them with a quality training with quality professionals, I would say. అంటే వీక్యూబ్లో ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు అంటే వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఒక స్టూడెంట్కి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన ఒక స్టూడెంట్కి కెరియర్ బాగుండాలి, మీరు అన్నట్లు ఒక మంచి పే స్కేల్ రావాలి, కావాల్సిన అన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు వన్ వర్డ్లో చెప్పాలి అంటే. అది కోడింగ్ వచ్చినా రాకపోయినా, ట్రెండింగా కాదా, ప్రోగ్రామింగ్, అన్ని వైపులా అన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో ట్రైనర్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు సార్? అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళే చూస్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకే ఎక్కువ టాలెంట్ ఉంటుందని అనుకుంటుంటారు. మరి పర్టికులర్గా వీక్యూబ్లో ఎలాంటి ట్రైనర్స్ ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్యూబ్లో ఆల్ ట్రైనర్స్ దే ఆర్ ఆల్రెడీ సమ్ టైమ్ దే హ్యావ్ వర్క్డ్. ఓకే.
సో దే నో ఇండస్ట్రీ. కొంతమంది ఆల్రెడీ కొంతమంది ఐ మీన్ వర్కింగ్ కూడా చేస్తున్నారు. కొంతమంది జస్ట్ రీసెంట్లీ దే కేమ్ అవుట్ ఆఫ్ దట్ వర్కింగ్ ఫీల్డ్ అండ్ దే కేమ్ టు దిస్ టీచింగ్ ఫీల్డ్. సో వాళ్ళకి ఇండస్ట్రీ ట్రెండ్స్ ఏంటో లేటెస్ట్గా తెలుసు. అండ్ దే ఆల్సో హ్యావ్ కాంటాక్ట్స్. సో ఇన్ కేస్ ఏదైనా లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నా దే ఆర్ ఇన్ టచ్ విత్ దోస్ people who are working, their friends or colleagues, whoever, they know what is trending. So our trend batti we change our content also accordingly. So it's not that like normal ga meer chuskunte starting eppudo manam okkari content prepare chesestamu. So ade manam inka chepta untam, but we just ignore like whether this content is really working in the current world or not, current market lo adi nijanga help కరెంట్ కంటే కూడా మనం అప్కమింగ్ ఇంకా 2030 గురించి ఆలోచించాలి. అప్పుడు ఏం ట్రెండ్ అవుతుందో ఇప్పుడే మనం గెస్ చేసి ఇప్పటి నుంచే ట్రైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్పెషల్లీ ఇన్ ద డేటా ఇంజనీరింగ్ వరల్డ్లో చూసుకుంటే ప్రజెంట్ వరల్డ్ ట్రెండింగ్లో ఉన్నది కోర్స్ కాంటెంట్ అంతా ఉన్నింది. బట్ యాజ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్స్ రైట్ వీ కెన్ ఆల్సో predict what is going to be in future, at least for this training or this role. Alage prati training lo prati trainer ku they have their prediction. Idi em avachchu next 2-3 years lo, maybe we cannot predict for 10 years or 5 years, but at least next 2 years lo idi elag marachu. So aa prediction aithe undi. So based on that they'll change their content. ఎగ్జాంపుల్స్ కానీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కానీ వాళ్ళ కోర్స్ కాంటెంట్ కానీ కొత్త టాపిక్స్ కానీ ఇలా మేము యాడ్ చేస్తుంటాం. ఎవ్రీ 6 months విల్ చేంజ్ అవర్ కాంటెంట్ లైక్ మేబీ 10-20% అండి. సో దట్ ఈస్ వేర్ లైక్ వీఆర్ అప్ టు ది మార్కెట్. సో దట్ ఈస్ వేర్ లైక్ యూ సీ అవర్ సక్సెస్ స్టోరీ. లైక్ మేము జూన్ 2021లో స్టార్ట్ చేసాం వీక్యూబ్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 4 to 5 years now. If you see the success rate, like we have got like 5,000 students got placed in the job in the companies now. Okay, and highest package if you say like it is like 47 lakhs something. 47 lakhs. And of course it also depends. కొంతమంది అంటే ఫ్రెషర్స్ గా వస్తారు, but they're gonna get good package. Some people they wanted to upskill themselves. Okay, already working they wanted to upskill themselves. Just learning some new technology, they're going to upskill. So if I take that upskill and experienced professionals kuda తీసుకుంటే maybe around 50-60 kuda ayi undochu. Okay, but I was 47 is something like where I was saying mid level experience and all. So we have that success rate like around 5,000 plus students place here maku. So this is actually the proof, I could say. And one more thing is, especially VCube, when we started on 4 pillars. One, trust. Okay, so and the other one is innovation. And the trainers expertise, quality trainers. And the other one is a process. So if 4 pillars mida we have built the VCube. So trust anedi appudu manam anukunnadi manamu prove cheskogalite, we have the trust. మెయిన్లీ వీక్యూబ్కి ఇంత ఫాలోయింగ్ కానీ ఇంత పేరు రావడానికి ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ పబ్లిసిటీ. వీ హ్యావ్ ది డేటా, వీ హ్యావ్ ప్రూఫ్స్. లైక్ యాజ్ ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ 5,000 plus placements. ఓకే, దట్ ఈస్ వేర్ లైక్ వీ బిల్డ్ ది ట్రస్ట్. నౌ ఇన్నోవేషన్ మీకు ఇప్పుడు చెప్పాను కదండి నేను. వీ ట్రైడ్ వెన్ ఎవర్ వీ గెట్ ఎ న్యూ టాపిక్, వీ ప్రిపేర్ ఎ న్యూ టాపిక్, వీ ట్రై టు సీ లైక్ ఇది ఎంత సింప్లిఫైడ్గా మనం చెప్తే ఒక జీరో నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్కి అర్థమవుతుంది. సో ఆ లెవెల్లో మేము థింక్ చేస్తాం. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అంటే వాళ్ళకి ఎలా చెప్పినా అర్థమవుతుంది, రైట్? బట్ వీ థింక్ ఎట్ జీరో లెవెల్ అండ్ వీ ట్రై టు బిల్డ్ అవర్ కాంటెంట్ ఇన్ సచ్ ఎ వే అండ్ ద ఎగ్జాంపుల్ సో దట్ హీ విల్ ఆల్సో కెన్ అండర్స్టాండ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా కూడా ఉండాలి. అర్థం అవడమే కాదు, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాలి. మళ్ళీ వినాలి, ఇంకా ఏదో చెప్తున్నారు అన్నట్టు ఆ ఇంట్రెస్టింగ్ గా మనం ఎగ్జాక్ట్లీ. ఒక స్టూడెంట్ తో మాట్లాడినప్పుడు తను అదే అన్నాడు యాక్చువల్లీ. అంటే నేను చదువుకుంటున్నప్పుడు బీటెక్ లో ఉన్నప్పుడు నాకు కోడింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు రాదు కూడా. బట్ ఇక్కడికి వచ్చాక ఏదో నేర్చుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, కోడింగ్ అంటే ఇప్పుడు ఇష్టం కూడా పెరిగిపోయింది అని. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఎలా ఆలోచిస్తుంది అంటే ఆల్రెడీ టాపర్ ఉన్న వ్యక్తిని మనం ఫోకస్ చేస్తే మంచి హైయెస్ట్ ప్యాకేజ్ తో కొడితే మన ఇన్స్టిట్యూట్కే కదా నేమ్ వస్తుంది అనుకుంటారు. బట్ ఇక్కడ జీరో ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు. అంటే జీరో ఉన్న వాళ్ళని మనం 100గా మార్చాలి. సో అప్పుడే మన సత్తా ఏంటి తెలుస్తుంది. అది వీక్యూబ్ చేస్తుంది అంటారు. అది ఎగ్జాక్ట్లీ అండి. సి
టాపర్ ఉన్నవాడికి మనం ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా జాబ్కి వస్తుంది. మేబీ 1 month డిలే అవ్వచ్చు, 2 months డిలే అవ్వచ్చు. కానీ ఎవరైతే మిడ్ లెవెల్లో ఉంటారో, 0 లెవెల్లో ఉంటారో, దట్ ఈస్ వేర్ దే నీడ్ గైడెన్స్ అండ్ సపోర్ట్. అండ్ వీక్యూబ్ ఇస్ దేర్ టు సపోర్ట్ దెమ్ ఇన్ ఆల్ ది వేస్, నాట్ జస్ట్ ఇన్ ట్రైనింగ్. మీరు చూసుకుంటే మా ప్రాసెస్, మీకు ఇప్పుడు ట్రస్ట్ చెప్పాను, ఇన్నోవేషన్ చెప్పాను కదా, అండ్ నెక్స్ట్ ఈజ్ లైక్ ప్రాసెస్. సో వీక్యూబ్ ప్రాసెస్ ఏంటి అని అంటే, వెన్ దే జాయిన్ దిస్ కోర్స్, it's not that they're just going to attend the training on a regular basis for 1 hour. మేము వాళ్ళని ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా 2 సపోర్ట్ చేస్తాం వీక్యూబ్లో. అండ్ మెయిన్లీ ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే వీ హ్యావ్ ఎ ల్యాబ్ హియర్. మాకు ఒక సపరేట్ టీమ్ ఉంది, ల్యాబ్ కౌన్సిలింగ్ టీమ్ అని, ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఫర్ ఎవ్రీ 20 students వీ హ్యావ్ 1 ల్యాబ్ కోఆర్డినేటర్. ఇట్స్ నాట్ దట్ లైక్ 100 మంది ఉన్నారు, 100 మందికి ఒక 2 పెట్టితే కాదు, జస్ట్ ఫర్ నేమ్ సెట్కి అయితే కాదు. సో ఎవ్రీ 15 to 20 people వీ హ్యావ్ 1 ల్యాబ్ కోఆర్డినేటర్. ల్యాబ్ కోఆర్డినేటర్ వాళ్ళతోనే ఉంటాడు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డౌట్స్ వచ్చినా, వాళ్ళకి ఏమైనా కొత్తగా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయాలనుకున్నా, హీ విల్ సపోర్ట్ హిమ్ ఇన్ ఆల్ ది వేస్. సో దాట్ వే లైక్ హీఈస్ లైక్ క్లాస్లో ట్రైనర్ ఇస్ ది పర్సన్ హూ కెన్ రీచ్, స్టూడెంట్స్ కెన్ రీచ్ అవుట్. రైట్ ఆఫ్టర్ ది క్లాస్ కోఆర్డినేటర్స్ ఈజ్ ద వన్ వేర్ దే కెన్ రీచ్ అవుట్. సో వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళే క్లారిఫై చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఏమైనా కొత్త టాస్క్లు ఇవ్వాలన్నా సరే ఈ కోఆర్డినేటర్స్ హెల్ప్ చేస్తారు. సో దిస్ ఈజ్ 1. ఇది కాకుండా మనకి ఎవ్రీ వీక్ ఆ వీక్లో అయిన టాపిక్స్ మీద మేము టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో దాట్ ఈస్ ఎనీవే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో వాళ్ళ నేర్చుకున్నది వాళ్ళే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా ఏంటంటే దే ట్రస్ట్ ఇట్, బట్ నాట్ ఎవ్రీబడి విల్ ట్రై. నౌ దిస్ ఈస్ లైక్ వీ హ్యావ్ ఎ ఫారం ఎవ్రీ సాటర్డే వీ కండక్ట్ ఎ టెస్ట్. ఇది కాకుండా మంత్లీ ఆర్ లైక్ బై వీక్లీ వీ కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్ ఆల్సో. మాక్ ఇంటర్వ్యూస్ అంటే వాళ్ళకి నార్మల్గా ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే పర్లేదండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళు 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటారు ప్రీవియస్ కంపెనీస్ వాటికి. ఫ్రెషర్స్కి వచ్చినప్పుడు, లేదంటే కంప్లీట్గా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు, వాళ్ళకి కంప్లీట్గా ఇంటర్వ్యూస్ అంటే న్యూ. సో వాళ్ళకి చాలా షై ఫీలింగ్ ఉంటుంది. సో ఆ షై ఫీలింగ్ టాలెంట్ ఉన్నా సరే అక్కడ ప్రూవ్ చేసుకోవాలి మనం ఇంటర్వ్యూలో. ఎగ్జాక్ట్లీ. మీరు 1 hour 1.5 hour మీరు ప్రూవ్ చేసుకోవాలి, రైట్? సో ఆ ఫియర్లో కూడా కొన్ని మర్చిపోతారు వాళ్ళు. ఆ ఫియర్లో కూడా మర్చిపోతారు కాబట్టి వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఎవ్రీ 2 weeks బై వీక్లీ ఆర్ లైక్ ఎ మంత్లీ, ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్కెడ్యూల్, మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి ఆ ఫియర్ పోతుంది బేసిక్గా. ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లైక్ 4 months ఆర్ లైక్ 6 months అయ్యేటప్పటికి వాళ్ళు అసలు షై ఫ్రీ అయిపోతారు అనమాట. సో ఇంటర్వ్యూ అని అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ సింపుల్ థింగ్ ఫర్ దెమ్, అలాగా అయిపోతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే టెక్నికల్గా ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్, కమ్యూనికేషన్ వైజ్ ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్, దే షుడ్ బి ఈజీలీ గెట్ త్రూ దట్ ఇంటర్వ్యూ. సింపుల్. ఓకే, ఇది ఒకటి. నా ఇది కాకుండా వీ కండక్ట్ సమ్ ఈవెంట్స్ ఆల్సో. ఐ మీన్ రీసెంట్గా మేమేం చేసామంటే, ఇవి మొనోటోనియస్గా ఉంటాయండి. అంటే టెస్ట్లు పెట్టడం కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, సమ్ పాయింట్ ఇన్ టైమ్ దే ఫీల్ బోర్. సో వాట్ వీ డిడ్, సిన్స్ వీఆర్ ఫ్రమ్ ఎ కార్పొరేట్ వరల్డ్, వీ హ్యావ్ సమ్ ఈవెంట్స్ కండక్టెడ్ రైట్ ఆఫీసెస్లో. సో అదే ఎగ్జాక్ట్గా రెప్లికా ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో ఎలాగా అని అంటే ఉన్న సబ్జెక్ట్ని దాన్ని మనం ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఎలా క్రియేట్ చేయొచ్చు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ ఏదైనా ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఉండొచ్చు, కొన్ని ఫేమస్ వర్డ్స్ ఉండొచ్చు, బాగా పాపులర్ అయిన వర్డ్స్ ఉండొచ్చు. దాన్ని వాళ్ళని ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే బోర్డ్ మీద మీరు జస్ట్ డ్రాయింగ్ వేసి యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. సో దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఫుల్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. సబ్జెక్ట్ లోనే ఫన్ లాగా కూడా క్రియేట్ చేస్తాం. దట్ వీ హ్యావ్ గట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. వీ హ్యావ్ డన్ లైక్ 1 or 2 such ఈవెంట్స్. లైక్ స్టూడెంట్స్ కి చాలా బాగా అనిపించింది. ఎప్పుడు స్ట్రిక్ట్ గా చెప్తే కష్టంగా, అబ్బా ఇదేంటో బోరింగ్ గా అనిపిస్తుంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్ వేలో స్టార్ట్ చేశారు మీరు. రైట్. సో అదే చెప్పాను కదా, ఇన్నోవేషన్ ఈజ్ వన్ అదర్ పిల్లర్ ఫర్ వీక్యూబ్, రైట్? సో దిస్ ఇస్ వేర్ లైక్ దట్ కమ్స్ ఇన్ టు. సో అండ్ వన్ లాస్ట్ పిల్లర్ ఇస్ ది ట్రైనర్స్. ట్రైనర్స్ ఈజ్ లైక్ క్వాలిటీ ట్రైనర్స్ అండి. అంటే ఏంటంటే నేను చెప్పినట్టు వీళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చారు కాబట్టి వీళ్ళకి ట్రెండ్ ఏంటో తెలుసు. అండ్ అట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ ఎ ప్యాషన్ టు ట్రైనింగ్, టు టీచ్. కొంతమందికి సబ్జెక్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాలెంజ్. సో ఇక్కడికి వచ్చిన ట్రైనర్స్ ఏంటంటే దే హ్యావ్ ఎ ప్యాషన్ టు టీచ్ పీపుల్. And at the same time they have the content also. At the same, like they have the knowledge.
సో ఆల్రెడీ వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి దర్ నాలెడ్జ్ ఉండింది అండ్ దే హ్యావ్ ఎ ప్యాషన్ అండ్ దట్స్ వేర్ లైక్ దే కమ్ అప్ విత్ గుడ్ టాపిక్స్, గుడ్ ఎగ్జాంపుల్స్ which they can connect with the students. Yeah. And that's why like students will also come to us like with a lot of good response saying that మాకు ఇది బాగా నచ్చిందండి, ఈ టాపిక్ మాకు బాగా అర్థమైందండి. ఓకే, ఐ మీన్ నేను ఈ టాపిక్లో నేను సొంతంగా కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేశాను. దిస్ ఇస్ వాట్ ది ఫీడ్బ్యాక్ దట్ ఐ కీప్ హియరింగ్. సో అయితే ఈ 5 yearsలో వీక్యూబ్ని మీరు ఈ 4 pillars నడిపిస్తున్నారు. యా సో మేము స్టార్ట్ చేసినప్పుడే ఒక గోల్తో స్టార్ట్ చేసామండి. సో వెన్ యూ హ్యావ్ ది ఫ్రేమ్వర్క్ సెటప్, ఏదైనా సరే వీక్యూబ్ అనే కాదు, మీరు ఏ ఆర్గనైజేషన్ ఏదైనా చేస్తే ముందు మనకి ఫ్రేమ్వర్క్ సెట్ చేసుకోవాలి. అసలు మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి. సో వెన్ యూ హ్యావ్ దట్ క్లియర్ పాత్, ఐ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ దెమ్. లైక్ వీ హ్యావ్ ది పాత్. లైక్ మనకి ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, డైరెక్ట్గా మనం గోడతో స్టార్ట్ చేయం కదా. సో వీ హ్యావ్ ది ఫౌండేషన్. సో వీ హ్యావ్ దీస్ 4 pillars as the foundations for us. సో ఆ 4 pillars స్ట్రాంగ్గా ఉంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టేయచ్చు. సో అండ్ ఫైనల్లీ సో ప్యాకేజ్ చెప్పారు, ఈ 5 yearsలో ఎంతమంది ప్లేస్ అయ్యారో చెప్పారు. ఆల్మోస్ట్ 5,000+ అంటే అది నార్మల్ థింగ్ కాదు, ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లేస్మెంట్స్. సో చిన్న చిన్న కంపెనీస్తో కాదు కదా మనకి, అంటే నార్మల్ ఈ చిన్న కంపెనీస్ మనకి కాలేజ్లో కూడా వస్తూ ఉంటాయి. బట్ మనం సపరేట్గా బీటెక్ అయిపోయిన తర్వాత ఆర్ఎస్ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కోర్స్ తీసుకుంటున్నాం, మళ్ళీ ట్రైన్ అవుతున్నాం అంటే ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడం కోసమే మంచి పే స్కేల్తో మనం స్టార్ట్ చేయాలి మన జర్నీని. సో మరి దానికోసం మీ వీక్యూబ్ ఎలాంటి కంపెనీస్తో టైప్ అయినాయి సార్? సో మాకు ఇన్హౌస్ కంపెనీస్ కొన్ని ఉన్నాయండి. ఓకే. అండ్ కొన్ని ఎక్స్టర్నల్ కంపెనీస్తో కూడా మేము టైఅప్ పెట్టుకున్నాము. అండ్ ఇన్హౌస్ కంపెనీస్తో కూడా కొన్ని టైఅప్ ఉన్నాయి. సో మెయిన్లీ మీరు చూస్తే I mean the package itself talks about like the size of the company. మీరు చెప్పాను కదా 47 lakhs package and 50-60 lakhs. So some companies I would say like they are trying from outside also, the students they'll get the job there. But మన సైడ్ నుంచి కూడా మేము సపోర్ట్ ఏంటంటే మాకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంది. సో మనకి ఇన్ హౌస్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి అండ్ వేరే ఎక్స్టర్నల్ కంపెనీస్తో కూడా మనకి టైఅప్స్ ఉన్నాయి. సో when we have opportunities in these companies, we'll share it with our students and they just go through those interviews. If they crack it, they'll get a job. సో ఇది కాకుండా ఇంకొకటి మెయిన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మేము ఒకటి రీసెంట్గా స్టార్ట్ చేసాము. ట్రైనింగ్ ఈజ్ నౌ మరి మీరు క్యూకట్పల్లిలో జేఎన్టీయూలో ఎక్కడన్నా చూస్తే వీక్యూబ్ ఈజ్ లైక్ వన్ big brand now with respect to the trainings. Now మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే now it's no more a training institute. We wanted to make this as a placement hub. Okay, so just trainings ఇవ్వడమే కాదు, మాకు టార్గెట్ ప్లేస్మెంట్స్ చేయడం కూడా టు ద నెక్స్ట్ లెవెల్. అఫ్ కోర్స్ ద ప్లేస్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆల్సో, బట్ we kept one target like next 1.5 year to 2 years మాకు ఒక నెంబర్ పెట్టుకున్నాము. ఆ నెంబర్ మేము రీచ్ అవ్వాలి. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ మీటింగ్ ది నెంబర్, వాళ్ళకి జాబ్స్, సో దట్ వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ దట్ దిస్ ఈజ్ నాట్ ఎనీమోర్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దిస్ ఈజ్ ఎ ప్లేస్మెంట్ హబ్. సో మీరు ఎక్కడికైనా మారుమూల గ్రామంకి వెళ్ళినా లేదంటే ఏదైనా కాలేజ్కి వెళ్ళినా వీక్యూబ్లో జాయిన్ అయితే దే షుడ్ బి ప్లేస్డ్. దట్ ఈస్ హౌ వీ వాంటెడ్ టు బిల్డ్ దట్ బ్రాండ్ నేమ్ నౌ. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విచ్ యూ ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. మేబీ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ ఐ am hoping so. And like we are trying really hard, not just trainers, మొత్తం మా వీక్యూబ్ టీమ్ అంతా ఈ ప్రాజెక్ట్ మీద నెక్స్ట్ 1.5 year to 2 years ఇదే ప్రాజెక్ట్ మా మెయిన్ గోల్. అల్టిమేట్గా మనకు వచ్చిన స్టూడెంట్ దేనికి వస్తున్నారండి? జాబ్ కోసమే కదా. సో మేము అది పట్టుకున్నాం. వాళ్ళ ఎండ్ గోల్ జాబ్. సో మా ఎండ్ గోల్ కూడా అదే ఇప్పుడు, బట్ ఇట్ షుడ్ బి ఇన్ అ బిగ్ నెంబర్. సో దానికి మేము ఏమేమి చేయాలో వీఆర్ ట్రయింగ్ ఎవ్రీథింగ్, ఆల్ ది వేస్. what are the things that we have to try? We are doing all of that stuff. So we just started, we are now in a baby steps, we are doing our baby steps, but I think by next 1.5 year to 2 years, I hope so we will be meeting those milestones. Yeah, nice sir. అండ్ వీక్యూబ్ సక్సెస్ని వన్ వర్డ్లో చెప్పాలి అంటే నార్మల్గా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలన్నా ఈవెన్ ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలన్నా సరే మనం ఏదో ఒక ప్రమోషన్ అడ్వర్టైజ్మెంట్ చూసి జాయిన్ అవుతూ ఉంటాం. బట్ నేను ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర ఒక 15 to 20 మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ప్రతి ఒక్కరు నీకు ఎలా తెలిసింది వీక్యూబ్, ఎలా జాయిన్ అయ్యావు, ఎందుకు జాయిన్ అయ్యావు అంటే
నా ఫ్రెండ్ ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ అయ్యాడు, తను జాబ్ ప్లేస్ అయ్యాడు, సో తను రెఫర్ చేశారు అని. సో ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ అందరూ ఇదే చెప్పారు. అంటే ఒకరికి జాబ్ వస్తేనే కదా ఇంకొకరు జాయిన్ అవుతారు అన్నది. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది సక్సెస్కి. ఎగ్జాక్ట్లీ, లైక్ మౌత్ పబ్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ దాన్ ఎనీ అదర్ పబ్లిసిటీ. సో మనకి హోర్డింగ్స్ పెట్టచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు, కానీ అది ఆ నిక్ ఆఫ్ మూమెంట్ మనం అక్కడ చూసినప్పుడు ఓకే ఒక వీక్యూబ్ ఉంది, కానీ ఎప్పుడు మనం నిజంగా నమ్ముతాము నా ఫ్రెండ్ ఏదైనా ప్లేస్ అయ్యాడు, లేదంటే మా రిలేటివ్స్లో ఒక అబ్బాయి ప్లేస్ అయ్యాడు, సో దెన్ విల్ గెట్ మోర్ ట్రస్ట్, అండ్ దట్ ఈస్ ద జెన్యూన్ ట్రస్ట్. ఇట్స్ నాట్ లైక్ పబ్లిసిటీ ట్రస్ట్ కాదు అది. సో వీ ట్రస్ట్ దిస్ వన్. సో అందుకనే మేము స్టూడెంట్స్ని తీసుకునేటప్పుడు కూడా జస్ట్ లైక్ మీరు ఒక చిన్న బేబీని మీరు ఎలా ట్రీట్ చేస్తారో, వాళ్ళకి అసలు జీరో నాలెడ్జ్తో ఉన్నారు అన్నట్టే మేము వాళ్ళని కన్సిడర్ చేస్తాం. ఈవెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని కూడా వీ స్టార్ట్ ఫ్రమ్ దేర్, బికాజ్ వాళ్ళు ఇక్కడికి ట్రైనింగ్కి వచ్చారు అని అంటే మేబీ వాళ్ళు ఎక్స్పర్ట్ ఇన్ దేర్ డొమైన్. వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అంటే ఇది నేర్చుకుందామని, మేబీ దే ఆర్ జీరో ఇన్ దిస్ డొమైన్, రైట్? సో ఇక్కడ వాళ్ళు బేబీ అయ్యి ఓకే, ఈవెన్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్, మేబీ ఇక్కడ ఈ ట్రైనింగ్లో దే ఆర్ బేబీ. సో వీ ట్రీట్ దెమ్ ఫ్రమ్ at that level and we make them to the next level. So that is the reason they, I think VCube students are mainly they are easily getting the jobs is because of this treatment, the quality of training that we are offering them, and at the same time this process that we have it in VCube, very strict process, all that we follow. And project we are foreseeing like how it's going to be. We are trying really hard to make that project success, the placement hub. Nice sir, thank you so much sir. Thank you.